జై శ్రీరామ్. టాపిక్ సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ అనే పదము బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో వాడుకలో లేదు. కారణం, ఎక్కువ మంది ఆ స్టేజ్ లైఫ్ వరకు సర్వైవ్ అవ్వటం లేదు. మెడికల్ సైన్స్ ఇప్పుడంతా డెవలప్మెంట్లో లేదు. ఆ రోజుల్లో ప్రజ కూడా హెల్త్ కాన్షియస్ కాదు ఆనాడు ఇప్పటి వలె. నాడు ప్రాపర్టీ ల్యాండెడ్ ప్రాపర్టీ అయి ఉన్నది. ఇప్పటిలాగా దూరదేశపు చదువులు లేవు. భూమిని నమ్ముకొని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఒకే పంచ క్రింద జీవనం గడిపేవారు. జాయింట్ ఫ్యామిలీ సిస్టములో నాటి వ్యవస్థ సమిష్టి కుటుంబ వ్యవస్థ. బాగున్న ఇంటి భాగములలో వయసులో ఉన్నవారు, కష్టించి పనిచేసేవారు ఉండేవారు. సీనియర్ సిటిజన్స్ ఏమీ చేయలేని స్థితి. 7 స్టేజెస్ ఆఫ్ పర్సన్లో ఆఖరి దశ సీనియర్ సిటిజన్స్. 1 శైశవం, 2 బాల్యం, 3 యవ్వనం, 4 మధ్య వయస్సు, 5 ఓల్డేజ్, 6 రైప్ ఓల్డేజ్, 7 సీనియర్ సిటిజన్ దశ. ఈ దశను గురించి ఎవరూ గర్వంగా చెప్పుకునేవారు కాదు. కొందరు శాపమని అనుకునేవారు కూడా ఉన్నారు. వారితో ఎక్కువగా ఎవరు మాట్లాడటం లేదు. మ్యాటర్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ఉండవు సహజంగా. అందుకు కారణం, ఇంటిలో ఏ మూలనో ఒక మూల చాప వేసుకొని నడుము వాచుకునే దుస్థితి సీనియర్ సిటిజన్స్ది. వినోదానికి ఆ రోజుల్లో రేడియోలు, టీవీలు ఈనాటి వల్ల లేవు. గ్రామఫోన్ కలిగి ఉండటం ఎఫోర్డ్ చేసుకోలేకపోయేవారు. స్వతంత్రం వచ్చింది భారతదేశానికి 15th August 1947. రిమార్కబుల్గా సీనియర్ సిటిజన్స్ పరిస్థితి మారింది. దీనికి కారణం ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ కాదు, కాలము. కాలంతో పాటు మనుషులలో వచ్చిన మార్పులు కారణం. పల్లెవాసులు కూడా విద్య యొక్క ఘనతను తెలుసుకొని పుష్ట్యా పుడక తాకట్టు పెట్టుకొని భూములను అమ్ముకొని పిల్లలను చదివించుటకు ప్రాధాన్యం ఇచ్చేవారు. పిల్లలు కూడా అంబిషస్. ఈ రోజుల్లో విదేశీ స్థాయిలో పరీక్షలలో ఉత్తీర్ణులై విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అయ్యారు. ఏ విదేశీ నాణ్యము కూడా భారతదేశ నాణ్యము కన్నా ఎక్స్చేంజ్ వాల్యూ ఎక్కువ. ఈ విధంగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూలిపోయింది. ఈ వృద్ధ పేరెంట్స్కి ఓల్డేజ్ హోమ్స్ వెలిసాయి సమస్త సదుపాయములతో. పురాణ కాలక్షేపాలు, సినిమాలు, సీరియల్స్, వార్తలు ఒకటేమిటి సర్వం అందులో వాడిని వినోదం కలిగిస్తూ ఉండేది. సీనియర్ సిటిజన్స్కి ఆత్మబంధువులా ఉంటున్నది టీవీ. ఆనందాన్ని అందిస్తున్నది అని ఇప్పుడు అనిపిస్తోంది. సీనియర్ సిటిజన్ స్టేటస్ ఒక వరమని కానీ అది పూర్తిగా నిజం కాదు. అందరి బిడ్డలు ఫారిన్లో ఉన్నవారు తమ సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు ఇలాంటి ఆనందాన్ని అందివ్వలేకపోతున్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని బట్టి వరమా శాపమా అనేది మనం జీవితాన్ని మోడల్ చేసుకోవటంలో ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె, కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు క్లాత్ అనేది సూక్తులను దృష్టిలో ఉంచుకొని
తృప్తికి మించిన ధనము లేదు అని నమ్మితే జీవితము భూతల స్వర్గమే అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సీనియర్ సిటిజన్ల పట్ల మానవతా దృక్పథంతో కొన్ని మార్పులను పరిస్థితులు బట్టి ప్రవేశపెట్టారు. ఇది వికలాంగులకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎర్రని రంగు గల బ్యాటరీ వెహికల్స్ని ప్రవేశపెట్టారు. ఆటో రిక్షా మోడళ్ళు ఉంటాయి. వీటికి డబ్బు చెల్లించనక్కర్లేదు, ఫ్రీ సర్వీసు. అటుల్ని దైవ దర్శనానికి కూడా వారికి సెపరేట్ సిస్టమ్ అరేంజ్ చేశారు. సీనియర్ సిటిజన్స్కి వారికి ప్రత్యేకత ఈనాడు కనబడుతోంది. ఇటువంటివి చిన్న చిన్న దేవాలయాల్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా పరిస్థితులు బాగుంటాయి. ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇటులనే చిన్న పెద్ద వారు ఆలయ అధికారులు సీనియర్ సిటిజన్స్ పట్ల ఒక రకమైన దృష్టిని నిలపాలి. అప్పుడంతా శుభ పరిణామంగా వర్తిస్తుంది కాగలదు. అప్పుడు సీనియర్ సిటిజన్స్ బ్రతుకు నిజంగా స్వర్గమే. జై శ్రీరామ్.